పేదల ఇంట రేషన్ పండగ. మే నెలలోనే కొత్తగా 11,05,000 మంది కొత్త రేషన్ కార్డుదారులకు, లబ్ధిదారులకు కూడా రేషన్ పంపిణీ. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్లు నమోదు. మొత్తంగా 2.93 కోట్లకు చేరిన మొత్తం రేషన్ కార్డులు లబ్ధిదారుల సంఖ్య. రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు అయితే చేరింది. ఒక్క మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చి డైనమిక్ రిజిస్టర్కి నమోదు చేశారు. ఈ కార్డులో లబ్ధిదారుల సంఖ్య 93,000. అదేవిధంగా పాత కార్డులో చేర్చేందుకు 10,12,199 మంది కుటుంబ సభ్యులు అయితే అర్హులుగా తేల్చి డీకేఆర్లో అయితే నమోదు చేశారు. ఇలా మొత్తం 11.5 లక్షల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులయ్యారు. వీరందరికీ మే నెల నుంచి రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం అందించనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న వారితో పాటు కొత్త వారికి కలిపి అవసరమైన రేషన్ అందించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోట అదనంగా 4,000 టన్నులు అయితే సరఫరా చేస్తున్నారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యం కోట 2025 జనవరిలో 1.79 లక్షల టన్నులు ఉండగా మే నెల వచ్చేసరికి 1.86 లక్షల టన్నులకు అయితే పెరిగింది. దరఖాస్తులను పరిశీలించి విడతల వారీగా కార్డులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల్ని చేరుస్తూ ఉన్నారు. పెళ్లికి ముందు వేరు కుటుంబ కార్డుల్లో ఉన్న భార్యాభర్తలు కొత్త కార్డు ఒకే కార్డు జారీ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద 11 లక్షల మందికి కార్డుల్లో మార్పులు చేర్పులు కొత్త కార్డుల వారికి ఈ మే నెలలో రేషన్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అందరూ తెచ్చుకోవచ్చు వెళ్ళి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.